అది రేపు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా వ్యూహం కూడా అదే రకంగా ఉండబోతుంది. తెలుగుదేశం పార్టీలో 2019 ఎన్నికల వరకు కూడా రేపు నామినేషన్స్ అనంగా ఈ రోజు నైట్ అభ్యర్థులను ప్రకటించేవాళ్ళు. చాలా గందరగోళానికి దారితీసింది. మీకు యువగళం పాదయాత్రలో కూడా పార్టీ లీడర్స్, కార్యకర్తలు మీరు పార్టీ సమావేశాలు పెట్టిన చోట చాలా చోట్ల కూడా చెప్పారు, మీరు అభ్యర్థులను ముందు అనౌన్స్ చేయండి అని. చేయగలుగుతారా? అలా చేయబోతున్నారా? ఎప్పుడు చేస్తారు? 150 సీట్లు మాకు క్లారిటీగా ఎన్నికలకి 3 నెలల ముందలనే ఫైనలైజ్ చేయగలుగుతాం. 3 నెలల ముందంటే 3 నెలల నెలలోనే అనౌన్స్ చేయాలి. అనౌన్స్ ఫైనలైజ్ చేస్తాం. అనౌన్స్మెంట్ ఎప్పుడు కోడ్ తర్వాత జరుగుతుంది. అనౌన్స్మెంట్లు ముందర ఎవరు చేయరు, మేము ఫైనలైజ్ చేస్తాం. ఒక 25 నియోజకవర్గాలు కొంచెం అటు ఇటుగా మూవ్మెంట్ ఉంటుంది. బట్ 150 సీట్స్ వీఆర్ 100% షూర్. ప్లస్ మిత్రపక్షం కూడా ఇప్పుడు జనసేన ఉంది. సో మాకు కూడా ఆ పొత్తులో వాళ్ళు పోటీ చేసే స్థానాలేంటి, తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాలేంటి, ఈ రెండు బేరీ చేసుకుని మేము అనౌన్స్ చేస్తాం. తర్వాత లోకేష్ గారు, పాదయాత్రకు సంబంధించి ఇప్పటి వరకు మనం చూసుకుంటే పాదయాత్ర చేసిన వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. లోకేష్ పాదయాత్ర చేశారు, ఏం కాబోతున్నారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ప్రజలకి, పార్టీకి సేవ చేయబోతున్నారు. నాకు వేరే ఏ ఆలోచన లేదు. తర్వాత పాదయాత్ర మొత్తంలో కూడా చాలా మంది ఏం చెప్తున్నారు, సార్ మాకు ఉద్యోగాలు, లేకపోతే సార్ ఇండస్ట్రీస్ రావాలి, లేకపోతే సార్ నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి, పవర్ ఛార్జెస్ పెరిగినాయి అని ఇవన్నీ కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. మేము వస్తే పవర్ ఛార్జెస్ పెంచము అని చెప్పి చంద్రబాబు గారు మొన్న చెప్పారు, తగ్గిస్తామని చెప్పారు. అంటే వీళ్ళ ఆశలు, ఆశయాలు, వీళ్ళ ఆకాంక్షలు నెరవేర్చడానికి వాళ్ళకి మీరేమని హామీ ఇవ్వబోతున్నారు? తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్న సంక్షేమ, అభివృద్ధి రెండు కలిసికట్టుగా తీసుకెళ్లింది. దానివల్లనే రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంక్షేమం ఆనాడు మేము చేశాం, అభివృద్ధి కూడా చేశాం, పరిశ్రమలు తీసుకొచ్చాం. కరెంట్ ఛార్జీలు ఏనాడు తెలుగుదేశం పార్టీ పెంచలేదు, ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు, పెట్రోల్ డీజిల్ పైన పన్ను ఇంత శాతం ఏనాడు మేము పెంచలేదు. సో ప్రజల సంక్షేమ, అభివృద్ధికి కట్టుబడి ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ యువగలం పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నాను. తప్పనిసరిగా మన ప్రభుత్వం వస్తుంది. ప్రజలు 3 నెలలు ఓపిక పట్టాలి. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక పద్ధతి ప్రకారం ఈ పన్నుల భారం కానివ్వండి, ఈ చేతగాని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ మళ్ళీ రద్దు చేసి మెరుగైన విధానం, మెరుగైన పరిపాలన విధానం తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. విశాఖపట్నంలో మీరు నిన్న స్టీల్ ప్లాంట్, మీకు వచ్చి ఓ స్టీల్ ప్లాంట్ లో వాళ్ళు పెట్టుకునే క్యాప్ కూడా ఇచ్చారు, ప్రజెంట్ చేశారు. మా సమస్యను పరిష్కరించమంటున్నారు, ఏం చెప్తారు వాళ్ళు? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆనాడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కి కేంద్ర ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి 5,000 కోట్లు. పన్నుల ద్వారా కానీ, డివిడెండ్ ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వానికి విశాఖ ఉక్కు దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఇస్తాం కూడా జరిగింది. అద్భుతమైన ల్యాండ్ బ్యాంక్ విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఉంది. సో డెఫినెట్ గా మోడర్నైజ్ చేయాలి ప్లాంట్ని. అది ఒక స్ట్రాటజికలీ ఇంపార్టెంట్ అసెట్. స్టీల్ ప్లాంట్ అనేది భారతదేశానికి చాలా కీలకమైన అసెట్. అది కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని నేను కోరుతున్నాను. అది ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంట్లో కూడా దానిపైన పెద్ద ఎత్తున మేము పోరాటం కూడా చేస్తాం జరిగింది. మేము కోరేది అది ప్రభుత్వంలోనే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగకూడదు. రాష్ట్రంలో మీ పాదయాత్ర మొత్తంలో కూడా శాంతి భద్రతల గురించి, లా అండ్ ఆర్డర్ గురించి విపరీతంగా కంప్లైంట్స్ వచ్చినాయి. పార్టీ క్యాడర్ నుంచి కావచ్చు, జనం నుంచి కావచ్చు. తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీరు చెప్పారు కదా, అక్కడికి వెళ్తే గానీ మనకి గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది తెలియట్లేదు. ఒక ప్రాజెక్టు పెడితే ఆ ప్రాంతం ఎంతగా వ్యవసాయ పరంగా ఎంతగా అభివృద్ధి చెందుతుంది అనేది తెలియదు. ఈ రెండింటికి సంబంధించి ఏం హామీలు ఇస్తారు? పర్టికులర్ గా లా అండ్ ఆర్డర్, పార్టీ కార్యకర్తలు, లీడర్లు, ఎమ్మెల్యేలు, సామాన్య ప్రజలు అందరూ. అంటే నేను ఎందుకు నవ్వానంటే, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైన మనం చర్చించాలంటే దాదాపు ఒక 2 రోజులు పడుతుందేమో.